లైగర్ కంటే ఇది బెటర్, డెఫినెట్లీ లైగర్ కంటే ఇది బెటర్. లైగర్ చాలా పెద్ద రాడ్ అనమాట, ఇది వచ్చి అంటే అది కూడా ఐరన్ పెద్ద రాడ్డే, ఇది ఐరన్ చిన్న రాడ్ అని మనం చెప్తాం. మనది మనం అని బతికే ఒక కుర్రాడ్ లైఫ్ స్టోరీ. గీతా గోవిందన్ సినిమాని రిమేక్ చేసినారా పరశురామ్ గారు అయితే అనిపిస్తుంది నాకైతే. సినిమా నచ్చలేదు, సినిమా బాగలేదు, తప్పలేదు, చాలా తప్పది. రీసెంట్ గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్ లో వచ్చేస్తున్నాయి. డైరెక్టర్లు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా. ఫ్యామిలీ స్టార్ కాదండి, ఇది ఫ్యామిలీ స్టోరీ. పరశురామ్ గారు ఒక రేంజ్ లో తీసారనా. ప్యూర్లీ ఫ్యామిలీ పిక్చర్, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మృణాల్ ఠాకూర్ అందరూ యాక్టింగ్ అంతా చాలా బాగుంది. పరశురామ్ అయితే నిజంగా 2 hours 43 minutes డ్యూరేషన్ ఉన్నా కానీ ఫిల్మ్ మాత్రం చాలా బాగా తీశారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి డైలాగ్స్ బాగా అందుతాయి, స్టోరీ బాగుంది. విజయ్ దేవరకొండ మృణాల్ పేరింగ్ చాలా బాగుంది. ఏడిపించేద్దాం అనుకున్నారు, బట్ అక్కడ అంత సినిమా ఏం లేదు. కానీ వీళ్ళు పెట్టిన టైటిల్ గా ఆ సినిమాకి ఓకే, కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది కరెక్టే, బట్ ఐ రియలీ థింక్ దట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ అండి. మూవీ అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేసిందన్న. విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమాలో మాత్రం నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టుంది. యాక్చువల్లీ ఇట్లాంటి ఫిల్మ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ బాగుంటుందండి. యా బ్రో, ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో ఏంటంటే మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నేను హానెస్ట్ గా చెప్తాను అనుకో, నాకు అనిపించింది యావరేజ్ అనిపించింది. యావరేజ్ కంటే కొంచెం తక్కువ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ తీసుకోవడం బాగానే తీసుకున్నారనమాట. ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించి, అంటే విజయ్ దేవరకొండ మోసం ఆ బరువు బాధ్యతలు కావచ్చు, ఆ బంధాలు బాంధవ్యాలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆ సాక్రిఫైస్లు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీలు కావచ్చు, డబ్బుని ఎలా పొదుగా వాడుకోవాలి, అదంతా బాగా చూపించినారు. లవ్ కు షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు, కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్లీ చూసేటప్పుడు నాకు అనిపించింది. సో మన విజయ్ దేవరకొండ అన్న వచ్చేసి ఇంకా ఐరన్ పంచలేదు, ఐరన్ దింపినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్ల యుఎస్ లో ట్రాక్ ఉంటుందని నాకు అర్థమే కాలేదు. అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ ఆ యుఎస్ లో ట్రాక్ ఏంటి, మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ వాడికి అంత ఈగో ఏంది. ఫస్ట్ హాఫ్ లో మిడిల్ క్లాస్ వాడిని వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు, అంత బరువు బాధ్యతలు చూపించినారు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ ఈగో కావచ్చు, అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను బాగుంది. దానికోసమే నేను యావరేజ్ అంటాను. రిమైనింగ్ అంతా కూడా లేదు బ్రో, లైగర్ కంటే ఇది బెటర్, డెఫినెట్లీ లైగర్ కంటే ఇది బెటర్. లైగర్ చాలా పెద్ద రాడ్ అనమాట, ఇది వచ్చి అంటే అది కూడా ఐరన్ పెద్ద రాడ్డే, ఇది ఐరన్ చిన్న రాడ్ అని మనం చెప్పొచ్చు. లేదు కష్టం బ్రో. ఎక్కడ నాకు తెలిసి ఒక 100-120 విజయ్ దేవరకొండ చూసి రావచ్చు, కానీ బట్ కలెక్షన్ సంగతి పక్కన పెట్టేస్తే మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా నేనైతే డిసప్పాయింట్ అయినాను. అంటే లైన్ బాగానే ఉంది బ్రో, ఏం ఇంపాక్ట్ అంతా ఏముండదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ యూఎస్ లో ఏందేందో సీన్లు ఉంటాయి. ఆ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు అట్లా మిడిల్ క్లాస్ లాగా ఉండిపోకూడదు అనమాట. అందరూ బరువు బాధ్యతలు తీసుకొని కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎంసీఏ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎంసీఏనే కొంచెం బెటర్ గా ఉంటుంది దీనికంటే. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమాలో ఒక 2 songs ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. రిమైనింగ్ అంతా కూడా బిలో యావరేజ్. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అంతే. కొంచెం అదే చెప్తున్నాను కదా. సో ఒక దిల్ రాజు మూవీ లాగా లేదనమాట, కొంచెం బిలో యావరేజ్ గా ఉంది మూవీ నాకు అనిపించింది. నేను చెప్తాను పర్వాలేదు బ్రో. విజయ్ దేవరకొండ స్లాంగ్ కావచ్చు, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్, అంటే యాక్టింగ్ మనం ఏమని తప్పులు పట్టలేం. విజయ్ దేవరకొండ కావచ్చు, మృణాల్ ఠాకూర్ కావచ్చు, అందరూ బాగా చేస్తున్నారు. తప్పులు పట్టాల్సింది ఏంటంటే ఆ వీక్ నరేషన్, ఆ స్టోరీ సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా చాలా ఇంప్రూవ్ గా, చాలా బెటర్ గా పెట్టిండొచ్చు. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది అంతే. బాగుందండి సినిమా, చాలా బాగుంది. అంటే స్టోరీ బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి. నేను మోస్ట్లీ పరశురామ్ ఫ్యాన్ అండి. పరశురామ్ మొదటి నుంచి యువత సోలు అప్పటి నుంచి చూస్తున్నాను. పరశురామ్ ఫ్యామిలీకి సంబంధించి డైలాగ్స్ స్టోరీ బాగా రాసుకుంటాడు. సో ఇప్పుడు అందరు బాగా కుదిరారు అనమాట. అంటే పరశురామ్ కి ఈ హీరో దొరకడం, ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ దొరకడం, ఇట్స్ లక్కీ బికాస్ హీ వాజ్ ఏబుల్. ఇప్పుడు తను ఏం చెప్పదలుచుకున్నాడో బాగా చెప్పాడు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డైలాగ్స్ బాగా అందుతాయి, స్టోరీ బాగుంది. విజయ్ దేవరకొండ మృణాల్ పేరింగ్ చాలా బాగుంది. అండ్ దెన్ ఎక్కడ అనవసరపు గిమిక్స్ ఏం లేవు. ద హీరో డస్ వాట్ హీ బిలీవ్స్ ఇన్. సో కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది కరెక్టే, బట్ ఐ రియలీ థింక్ దట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ అండి. పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. వచ్చేసేయండి, యూ లైక్ ఇట్. ఏం డైలాగ్స్ అండి? లేదండి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, వెరీ టచింగ్ డైలాగ్స్, చాలా టచింగ్ డైలాగ్స్. అంటే హీరో ఎలివేషన్ కోసం డైలాగ్స్ ఏం లేవండి, ప్యూర్లీ సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగ్స్ రాశాడు. అండ్ దెన్ ద హీరో తన ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తాడు అనేది మాత్రం బాగా హైలైట్ అయిందండి. బాగుంది, కామెడీ బాగుంది, అండ్ హీరోయిన్ ఈజ్ బ్యూటిఫుల్. అమెరికాది కూడా మరీ అంత ఆర్టిఫిషియల్ గా కూడా లేదు, అది స్టోరీలోకి బాగా మిక్స్ చేశాడు. అమెరికా ఎపిసోడ్ ఆల్సో స్టోరీ బాగా మిక్స్ చేశాడు. ఇంతకుముందు మన వాళ్ళందరూ పని ఉన్న లేని అమెరికా పోయేస్తారు కదా, ఇక్కడ అట్లా కాకుండా హీ రియలీ మిక్స్డ్ ఇట్ వెరీ వెల్. లేదండి, పరుశ్రమ్ మంచి డైరెక్టర్ అండి. ఇప్పుడు సర్కార్ వాడ పని ఎందుకు పోయిందంటే
ఇప్పుడు మరి హీరోని మరీ ఎలివేట్ చేయడానికి రాస్తే సినిమాలు పోతాయి. సో పరశురామ్ లాగా తీనిస్తే బాధిస్తాడు. సో ఈ సినిమాలో తన సినిమాలో తీనిచ్చినట్టున్నారు. అన్నా ఇది ఒక ఆడియన్ గా మూవీ గురించి చెప్పాలంటే సినిమాలో తీసుకునే కంటెంట్ చాలా మంచి కంటెంట్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడున్న రోజుల్లో అలాంటి పర్సన్స్ చాలా రేర్ గా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకోవాలి, ఇది నా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దీనికి రిలేటెడ్ గా సినిమా తీయడం అనేది ఒక హ్యాపీ విషయం. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ అంటే నేను నాది అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం ప్రజెంట్ మనం. కానీ ఈ సినిమాలో చూపించిన స్టోరీ ఏంటంటే మనది మనం అనే బతికే ఒక కుర్రాడి లైఫ్ స్టోరీ. ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే స్టోరీ అన్న అదే గీతా గోవిందం స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మెలోడీలో తీసేస్తే చూస్తారనుకోవడం చాలా పెద్ద తప్పు. రీసెంట్ గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్ లో వచ్చేస్తున్నాయి. డైరెక్టర్లు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా. కాష్ తీసుకునే బ్యాక్గ్రౌండ్ లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు, తీసే విధానం ఉండట్లేదు, లాగ్లు ఉంటాయి, ట్విస్ట్లు అంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఏంటంటే ప్రమోషన్ ఓవర్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. దయచేసి ఆ ప్రమోషన్ తగ్గించి స్టోరీ మీద తీసే విధానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమాలో హైలైట్ గా చెప్పుకోవాల్సింది లుక్స్. విజయ్ దేవరకొండవి, మృణాల్ ఠాకూర్వి, ఇంకా అందులో కనిపించే కొందరు యూట్యూబ్ స్టార్స్వి చాలా మందివి మంచి అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి. దానికైతే ఒక మంచి ఛాన్స్ ఇచ్చారని ఒప్పుకోవచ్చు దిల్ రాజు గారిని. దీంట్లో వీళ్ళు చేసిందల్లా ఏంటి అంటే ఏదో స్లోగా తీసుకెళ్లి ఎమోషనల్ క్యారీ చేసి ఏడిపించేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ అంత సినిమా ఏం లేదు. కానీ వీళ్ళు పెట్టిన టైటిల్ గా ఆ సినిమాకి ఓకే బాగా ఇచ్చేసారని నాకు అనిపించింది. థియేటర్లో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ స్టోరీ ఇప్పుడే సినిమా చూసానన్నా. ఫ్యామిలీ స్టార్ కాదండి, ఇది ఫ్యామిలీ స్టోరీ. పరశురామ్ గారు ఒక రేంజ్ లో తీసారన్నా. పరశురామ్ గారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు గీతా గోవిందం సినిమా ఎలా తీసారో. కానీ ఇది మాత్రం 100% సూపర్ మెసేజ్ ఉన్న సినిమానా. ప్రతి వ్యక్తి చూడాలన్నా, ప్రతి మనిషి చూడాలన్నా. చెప్తున్నాం కదన్నా, మన ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ మన సమస్యలు పక్కన పెట్టుకుని ఎదటోడు సమస్యలు ఆడు ఇలాగట ఈడు ఎలాగట అని చెప్తారు. అందుకే రా బాబు ఇలాగ ఉంటుందని చూపించారు. నిజంగా విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమాలో మాత్రం నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టుంది. ఖచ్చితంగా మంచిగా చేశారు. అలాగే హీరోయిన్ గారు కూడా హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా శృతి హాసన్ గారి క్యారెక్టర్ లాగా ఉంది. అలాగే తర్వాత జగపతి గారు అందరూ అజయ్ ఘోష్ గారు కూడా చాలా బాగా చేశారు. సూపర్ చేశారు అన్న సినిమా మాత్రం. ఎందుకంటే ప్రతి మనిషి చూడాలి, ప్రతి వ్యక్తి చూడాలన్నా. ఇలాంటి సినిమా సంక్రాంతికో శివరాత్రికో వస్తుంటే వారానికి పోతుంటే కాదన్నా. ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమానా. దయచేసి మాత్రం బుక్ మై షోలో బుక్ చేసుకుని మరి చూడండి అన్న. ఎవరన్నా సినిమా బాగోలేదని అని రమేష్ చెప్పాడు కొడతా. సినిమా బాగోలేదు, ఏం బాగోలేదు, సినిమా బాగోలేదు, నీకు బాగోలేదా? సినిమా చూడకుండా రివ్యూ చెప్పకూడదు. అప్పుడు నేను చెప్తాను కదా 100% నేను సినిమా చూసా, నీకు కావాలని టికెట్ కూడా చూపిస్తా. సినిమా చూడకుంటే మాత్రం సినిమా బాగోలేదు అది ఇది నేను ఏ రోజు కూడా చూడండి. నా వీడియోలు ఉంటాయి. కాటమరేడు వరహాల బాబు నేను మీరు గత చాలా సినిమాలు చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ సినిమా చూడకుంటే మాత్రం ఏ రోజు కూడా నేను రివ్యూ ఇవ్వను. నేను సినిమా చూడకుండా అలాగే రివ్యూ ఇస్తాండి, తప్పది అంతే కదా. ఇప్పుడు మనం భోజనం చేయకుండా భోజనం చేసామంటే బాగుంటుందా? మరి కడుపు భోజనం చేసిన తర్వాత భోజనం చేసాను అని చెప్పాలా. అందుకు దయచేసి మాత్రం సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం బాగలేదు నెగిటివ్ చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. సినిమా చూడండి. మీకు సినిమా ఏమి నచ్చలేదు, ఏ పాటలు నచ్చలేదు చెప్పాలా. అంతేగాని సినిమా నచ్చలేదు, సినిమా బాగలేదు తప్పలేదు, చాలా తప్పది. ఇది మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. చెప్తున్నాను సినిమా వాడిగా, ఓ సినిమా ప్రేక్షకుడిగా, సినిమా యాక్టర్గా చెప్తున్నాను. మూవీ అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేసిందన్న. ఎందుకంటే దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని నేనైతే వచ్చినాను. ట్రైలర్ చూసినప్పుడు అవి చూసినప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. బట్ ఏంటంటే ఇంటర్వెల్ ముందర ఒక 1/2 అవర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా బాగుంటుంది. మిగతాదంతా కొద్దిగా ల్యాగ్ సీన్స్ అనిపించింది. విజయ్ దేవరకొండ అన్న పెద్ద అనకొండనే పెట్టేసిండు. కొద్దిగా ఫైట్ సీన్స్ బాలయ్య బాబుదే గుర్తొస్తాడు. ఇంకోటి ఏంటంటే గీతా గోవిందం సినిమాని రిమేక్ చేసినారా పరశురామ్ గారు అయితే అనిపిస్తుంది నాకైతే. ఏంటి సాంగ్ ఉంది కదా, అది కూడా అలా దీంట్లో ఎలానే దించేసిండు. బట్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాయి ఖర్చులు ఏం కదా అనేది బాగానే ప్లాట్ తీసుకున్నా. బట్ దాన్ని అంత లాగ్గా తీయకుండా మంచిగా తీసింటే ఇంకా బాగుండేది. కొద్దిగా కామెడీ కూడా పెట్టింటే వెన్నెల కిషోర్ గారిని తీసుకున్నారు, కొద్దిగా కామెడీ పెట్టింటే బాగుండేది అనిపించింది. బట్ అది కూడా అంతే ఇంకోటి ఏంటంటే దీంట్లో నాకు మంచి కాన్సెప్ట్ నచ్చింది.
మన విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ మన ఇండియన్స్ కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు సంప్రదాయం ఎలా పెరగాలనో ఫస్ట్ వాతావరణం బాగుండాలని, అది మాత్రం బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా మన విజయ్ దేవరకొండ బాగుంది. రష్మిక మందన్ పెట్టింటే కొద్దిగా చాలా మంది కనెక్ట్ అయ్యేదేమో అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ కాబట్టి కొద్దిగా కనెక్ట్ కాలేకపోయినారు, కొద్దిగా లాగ్ దానివల్ల. బట్ దిల్ రాజు గారు థియేటర్లే కాబట్టి ఆటోమేటిక్ వస్తాయి. బట్ విజయ్ దేవరకొండ లైగర్ ఎఫెక్ట్ పడడం వల్ల అసలు ఒకప్పుడు అన్న కాలు మీద కాలు వేసుకుని ఉండేవాడు. ఈరోజు పంచ కట్టుకోరా అన్నని థియేటర్లో ఆ పంచ చూసి చాలా బాధ. అసలు అన్ననేనా ఈ కష్టం అన్న భగవాన్ కూడా రాకుద్దన్న అంత నిజంగా. అంటే 200 కోట్ల కష్టమే అన్న. అంటే బట్ థియేటర్లు దిల్ రాజు గారివే కాబట్టి దగ్గర రావచ్చు, చెప్పలేం. రేటింగ్ 2.7. ఐరన్ మొత్తానికి ఉంచండి చేసి ఐరన్ అయితే ఉంచింది. చూడొచ్చు, ప్యూర్లీ ఫ్యామిలీ పిక్చర్, అందరు ఎంజాయ్ చేయొచ్చు. మృణాల్ ఠాకూర్ అందరు యాక్టింగ్ అంతా చాలా బాగుంది. పరశురామ్ అయితే నిజంగా 2 hours 43 minutes డ్యూరేషన్ ఉన్నా కానీ ఫిల్మ్ మాత్రం చాలా బాగా తీసింది. ఎక్స్ట్రాడినరీ అన్నా ఫ్లేవరింగ్ కాదు, జస్ట్ మన అనిపిస్తుంది అట్లా, కానీ అట్లా టచ్ చేసి దాన్ని వేరే టోటల్లీ అసలు దేనికి సంబంధం లేదు. అన్ని సినిమాలు అనుకుంటారు కానీ డిఫరెంట్ మూవీ. మనం కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతాయి. చాలా బాగా తీశారు మూవీ, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్లాంటి ఫిల్మ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ బాగుంటుందండి. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇయ్యాను, కొత్త ప్రొడ్యూసర్కి ఛాన్స్ ఇయ్యాను అంటే ఈ సినిమానే చెప్తారు. తర్వాత ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికి చేయలేదు, ఎవరు చేయాలి అన్నా అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా అసలు ఎక్కడ బోర్ కొట్టించకుండా మొత్తం ఫిలిం అంతా డ్యూరేషన్ అంతా కూడా చాలా బాగా తీస్తారు. అవన్నీ వేస్ట్ పోయాయి. రాడు మొత్తం గైడ్ అయితే ఉంచండి, ఇంకా అంతకన్నా పెద్ద రివ్యూ లేదు. అందరు చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా తీసారు, చాలా బాగుంది. అందరు చూడొచ్చు. మంచి వీకెండ్, ఈ ఉగాది కూడా మంచిగా విజయ్ దేవరకొండ ఫిలిం చూసి ఫ్యామిలీ పిక్చర్ కి ఫ్యామిలీ స్టార్ చూడొచ్చు. నేనైతే 5 out of 5 ఇస్తాను. బాగా చేశారు, బాగా చేశారు, బాగుంది. లేదు బాగానే ఉంది, నచ్చుతుంది, బాగుంది, చూడొచ్చు.